చక్కటి ఆరాధన చేసే మనం వ్యక్తిగతమైన ఆరాధన. ఎవరైతే రక్షణ పొందారో ఒక 2 మాటలు నోరు తెలిసి, ప్రభా నన్ను కాపాడావు, ప్రభా నీ నామంలో నాకు రక్షణ ఇచ్చావు, చెప్పబడిన లేఖన భాగాలను బట్టి మనం ఆరాధించాలి. ఎప్పుడైనా సొంతంగా ఎప్పుడు చేసే ప్రార్థనలాగా కాదు, ఎప్పుడు చేసే ఆరాధన. అసలు ఈ టైంలో ప్రార్థన చేయకూడదు. కొంతమంది అయ్యా 5 మాటలు మాట్లాడావయ్యా అంటారు, కానీ ఆ మాటలు చెప్పట్లేదు. ఆ మాటల్లో ఒకటైనా గుర్తుపెట్టుకొని ఆరాధించాలి. మంచిది, చాలా సంతోషం. అక్కడ ఆరాధన చేశారు. ఈ సమయంలో మనలో చేసే ముందు మనం సరి చేసుకోవాలి. 145 చదవని మొదటి 2 వచనాలు, 145 కీర్తనలు మొదటి 2 వచనాలు దగ్గరగా చదవండి. రాజు అయిన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నతించెదను, అనుదినము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. స్తుతించే నామము, సన్నతించే నామం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే నామం, ఇంకా పూజించే నామం. ఆ నామములో ఎటువంటి నామం చూసాం, ఆ నామములో ఏమేమి మేలు పొందుకున్నామో చూసాం. మరి అటువంటి నామములో మేలు పొందుకున్న మనం మరి ఆయన రాకడలో ఎత్తబడిన గుప్పుగా, లేకపోతే పవిత్రురాలైన కన్యకగా సిద్ధపడ్డావా? అది మన అంశం. అంతేనా? గ్రూప్లో ఏం పెట్టా చెప్పండి. గ్రూప్లో చూసిన వాళ్ళు అంశాలు కూడా చెప్తున్నా. మన అంశం ఏంటి గ్రూప్లో? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏసు ఏం చూడట్లేదు. చదువుకునే వాళ్ళు ఏం చూస్తున్నారు? అమ్మాయి ఏం చూస్తున్నారు? గుర్తుపెట్టుకోవాలి. ప్రతి వారం అడుగుతున్నా, అయినా కానీ చెప్పట్లా. ఆరాధన వర్తమానాల్లో ఏం చెప్పుకున్నాం మనం? ఆయన నామం ఎటువంటి నామం చూడండి. ఎప్పుడైనా చూసి చెప్పండి, పొద్దులు చూసి. ఆరాధన వర్తమానంలో యేసు నామం ఎటువంటి నామం, ఏ మేలు పొందుకున్నాం. రెండవది బలవర్తమానంలో మేలు పొందిన మనం పవిత్ర కన్యకగా సిద్ధపడుతున్నామా? మేలు పొందిన మనం చెప్పండి. ఎవరైనా మేలు చేశారు అనుకోండి, చెప్పండి, ఏం చెప్తారు? ఎవరైనా అనుకోకుండా మనకు ఆపదలో ఎవరైనా ఒక 10,000 ఇచ్చారనుకోండి, 10,000 ఇచ్చారనుకోండి, మనం అడగకపోయినా మన ఇంటికి వచ్చి నీకు కష్టం వచ్చింది కదా, ఇగో ఈ 10,000 ఉంచుకొని కొద్దిగా ఈ కష్టంలోంచి వడ్డీ ఎక్కువ ఇచ్చారనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? కాపాడేప్పుడల్లా అందరికి చెప్తాం. ఒక ఆయన 10,000 ఇచ్చాడు, మళ్ళీ ఆయనే ఈ 10,000 నాకు ఇయ్యదులే, నువ్వే ఉంచుకో, ఈ 10,000 ఇవ్వడంలా నువ్వు కష్టం నుంచి గట్టెక్కితే చాలా ఉన్నాడు అనుకోండి, కాపాడేప్పుడల్లా దండం పెడతాం. కాపాడేప్పుడల్లా ఆయన ఒంగులుగా దండాలు పెడతాం. ఆయన గురించి అందరికీ చెప్తా ఉంటాం. మరి మేలు పొందిన నువ్వు నేను యేసుక్రీస్తు ద్వారా చెప్పండి, మేమేం మేలు పొందుకోలేదు అని అనుకుంటున్నారు కొంతమంది. ఈరోజు కనపడే విధంగా మనకి నష్టం వచ్చినా అందరూ చూసి ఈయనకేం తిట్టయింది, ఆయనకేం తిట్టయింది, ఆమెకేం తిట్టయింది, ప్రార్థనకు పోతే కానీ ఏమీ లేదు అని అనుకున్నా మన దేవుని కార్యాలు చెప్పండి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. మన దేవుని కార్యాలు అయ్యి ఈరోజు మనం చెప్పాలి. అందరూ మేలు పొందుకున్న మనం పవిత్రమైన కన్యకగా. మత్తయి సువార్త 25:1 ఏముందండి అక్కడ? పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలు. పెళ్లి కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. పెళ్లి కుమార్తె అండి. కన్యక అంటే ఎవరంటే నువ్వు నేనే, మనమే ఆ కన్యక. 1 కొరింథీ 11:23 చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:23. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా. ఆ బల్ల వచ్చినప్పుడల్లా మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? చెప్పండి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసుక్రీస్తు శిలువని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఆదివారం మనం బలలో చేయవేయాలి. ప్రతిరోజు ఏ విధంగా పొద్దున్నే సాయంత్రం సబ్బు పెట్టి రుద్ది స్నానం చేస్తామా లేదా? పొద్దున్నే చేయడం సాయంత్రం చేస్తా ఉంటారా? ఏదో ఒకరోజు ఒకసారి చేస్తున్నారు కదా. అంటే మన శరీరానికి ఉన్న మురికి పోవటానికి ఏ విధంగా స్నానం చేస్తున్నామో, మన ఆత్మకి పట్టిన మురికి పోవాలంటే దీంతో స్నానం చేయాలి. ఆయన శరీరము, ఆయన రక్తం. మనకి అవకాశం ఉన్న ప్రతిసారి, ప్రతి ఆదివారం ఆయన బలలో చేయవేసి మన ఆత్మని శుభ్రం చేసుకోవాలి, కడుక్కోవాలి. ఈ వారంలో ఏమేమి పాపాలు చేశాం, ఈ వారంలో ఎన్ని వ్యతిరేక కార్యాలు చేశాం, ఈ ఆదివారం సరి చేసుకొని మనం కడుక్కోవాలి. అదే బల. ఈ బల చూసినప్పుడల్లా ఏ జ్ఞాపకం రావాలంటే చెప్పండి, రొట్టెంది మాడింది, రొట్టె తీయగలేదేంది, రొట్టెంది సప్పకుందేంది, ద్రాక్ష రసం తీయగలేదు, అవి కాదు మనకు జ్ఞాపకం వచ్చాయి. చెప్పండి, ఏ జ్ఞాపకం రావాలి? యేసుక్రీస్తు జ్ఞాపకం. ఒకటది ఏ జ్ఞాపకం రావాలంటే ఈ బల దగ్గర ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో చదవండి, 25 వచ్చింది కావండి. 25 ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తమైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నగా దీన్ని చేయడం చెప్పిను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించుదురు. ఒకటోది ప్రచురణ, ఒకటోది ఇందాక చెప్పుకున్నాం జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏం చేయాలంటే ప్రచురణ చేయాలి. మూడోది ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ వచనాల్లో ఈ బల దగ్గర, ఈ బలలో చేసినప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు నా కొరకు, నీ కొరకు మరణించాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఆయన వచ్చేదాకా ప్రచురణ చేయాలి. యేసుక్రీస్తు గురించి చెప్పాలి, యేసుక్రీస్తుని ప్రచురణ చేయాలి. మూడోదిగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి చెప్పండి? సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ 3 లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తే నేను ఎత్తబడతానా లేదా? అది చెప్పండి. ప్రభు రాకడ ఎట్లా ఉండదంట? బైబిల్ చెప్తుంది. ఎట్లా ఉండదంట? దొంగ అనే. ఇక్కడ 25వ అధ్యాయం చూస్తే 10 మంది కన్యకులు వచ్చారు. 10 మంది కన్యకులు ఎట్లా ఉన్నారు చెప్పండి? దివిటీలు పట్టుకుని వచ్చారు. యేసుక్రీస్తు రాకడ, పెళ్లి కుమారుడు రాకడ ఆలస్యమైంది. దివిటీలు వెలిగాయి. 10 మంది దగ్గర దివిటీలు వెలిగాయి. యేసుక్రీస్తు రాకడ ఆలస్యమైంది. ఆలస్యమయ్యేసరికి ఒక 5 దివిటీలు ఏమైపోయాయి చెప్పండి? ఏమైపోయాయి? ఆరిపోవడానికి కారణం ఏంటంటే నూనె లేదు. 5 దివిటీలో వెలిగాయి. కారణం ఏంటంటే నూనె ఉంది. ఆ నూనె అయిపోయినా కూడా స్పేర్ తెచ్చుకున్నారు, ఇంకొక బాటిల్ తెచ్చుకున్నారు పక్కన. ఈ నూనె అయిపోతే ఈ నూనె పోసుకుందాం అని ఇంకొక బాటిల్ తెచ్చుకున్నారు. ఈ 5 మాత్రం ఈ నూనె సరిపోతుందే అనుకున్నారు, వేరే తెచ్చుకోవాలి. ఈరోజు చాలా మంది రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు, బాప్తిసం తీసుకుంటారు. దివిటీలు ఉంటాయి. కానీ ఏమైతే చెప్పండి? యేసుక్రీస్తు వచ్చేటప్పటికల్లా, యేసుక్రీస్తు రాకడకల్లా ఆరిపోతున్నాయి. ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఎవరు ప్రశ్నించుకోవాలంటే నా దివిటి యేసుక్రీస్తు రాకడ దాకా ఎలుగుతూ ఉండాలి. చెప్పండి, అంతేనా? లేకపోతే నా దీపం ఆరిపోవాలనే చెప్పాలి. ఎవరుకోవాలి? మనం వెలుగుతూ ఉండాలి. ఆయన వచ్చేదాకా ఆయన ఆలస్యం చేస్తాడు. చాలా మంది అంటారు కదా, మా చిన్న బుద్ధి చెప్తున్నారు, 2వ రాకడ వచ్చిందండి, ఇంకా రాట్లా. చాలా మంది చిన్నప్పుడు మా నాన్నగారు ఎక్కువ
రెండో రాకడ మీదనే ప్రసంగాలు చెప్పేవాళ్ళు. మా నాన్నగారు ఎక్కడ పోయినా, మా నాన్నగారు వెళ్ళిపోతే నేను వెళ్ళేవాడిని. ఆ బైక్ మీద మా నాన్నగారిని ఎక్కించుకొని మధ్యరాత్రులు కూడా తిరిగి వచ్చేవాళ్ళు. ఎక్కడ చూసినా ప్రసంగం, ఫస్ట్ ప్రసంగం ఇదే, రెండో రాకడ నువ్వు ఎత్తపడతావా లేదా? ఆ ప్రసంగాన్ని ఒకసారి డైరెక్ట్గా ఎప్పుడంటే ఒక 15 సంవత్సరాల క్రితం అన్నమాట. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు ఉండబట్లాక ప్రసంగం అయిపోయిన తర్వాత మా నాన్నగారి దగ్గర పోయి అడిగా, ఏంది నాన్న ఊరికి ఇదేనా ప్రసంగం? ఎప్పుడు ప్రభు వస్తాడు సిద్ధపడ్డావా? మరి ఇన్ని సంవత్సరాలు చెబుతున్నా ఇంకా రావట్లేదని అడిగా. అడిగితే చెప్పండి, మీకు కూడా ఉంటుందిలే కానీ ఎవరు అడగట్లా, మీకు కూడా ఆ డౌట్లు ఉంటాయా? కానీ ఆ డౌట్ అనేది ఉంటుంది. నేను చెప్పినప్పటి నుంచి అంటున్నా ఇంకా రావట్లేదు ఉంటేనే కానీ అడగట్లా. మా నాన్నగారు ఒక మాట చెప్పారు, ఒక వచనం చూపించి చూద్దామండి. ఆ వచనం నాకు గుర్తుకొచ్చింది. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానము గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవరిని నష్టపోవాలని ఇచ్చేంపక అందరూ మానసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. ఆ వచనం చూపించి ఒక 2 మాటలు చెప్పారు. ఈ వచనం చదువుకో అన్నారు, చెప్పి తర్వాత 2 మాటలు చెప్పారు. ఏంటంటే 2 మాటలు ఈ వచనం చదువుకున్న నాకేం అర్థం కాదు. ఈ విషయం చదువుకున్న తర్వాత ఏంటి, కొందరు అనుకున్నట్టు వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు కానీ ఎవడను నశింపాలని ఇచ్చేంపగా, అంటే దేవుడికి ఎవరు అగ్నిగుండంలోకి పోవడం ఇష్టం లేదు. చెప్పండి, దేవుడికి ఎవరు కూడా అగ్నిగుండంలో పోవడానికి ఇష్టం లేదు. అందుకనే ఆలస్యం చేస్తున్నాడేమో. అయితే అనుకున్నా, నేను ఇప్పుడు ఎందుకు బాప్తిస్మం తీసుకోవాలి, ఒక 10 సంవత్సరాల దాకా ఉందా, అప్పుడు దాకా కూడా ఉండలే దేవుడు. తర్వాత ఈ వచ్చిన చదువుకున్న తర్వాత నాకు సరిగా అర్థం కాకపోతే మా నాన్నగారిని అడిగితే 2 మాటలు చెప్పాడు. ఏంటంటే అది, యేసుక్రీస్తు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే, ఇంకా యేసుక్రీస్తు నిర్ణయించిన చివరి ఆత్మ ఇంకా రక్షణ పొందల, బాప్తిస్మం తీసుకోవాలా. ఆయన జీవగ్రంథంలో ఉన్న పేర్లు, జీవగ్రంథంలో ఏముంటాయి చెప్పండి? మన పేర్లన్నీ ఎక్కడ ఉంటాయి? జీవగ్రంథంలో ఉంటాయి. మనం పుట్టగానే ఇగో వీళ్ళు ఎట్లా చేస్తారని పేర్లు రాస్తూ ఉంటాడు దేవుడు. ఆ పేర్లు రాసినప్పుడు చివరి పేరు ఇంకా ఆ జీవగ్రంథంలో ఉన్న చివరి పేరు ఇంకా లోకంలోనే ఉంది. అందుకే ఆ పేరు రక్షణ పొందేదాకా, ఆ పేరు గల వ్యక్తి బాప్తిస్మం తీసుకునేదాకా దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. ఒకటోది చెప్పండి, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? ఇంకా యేసుక్రీస్తు ఎవరైతే రక్షణ పొందుతారు అని అనుకున్నారో, వాళ్ళ పేర్లు రాయబడ్డాయో, ఆ పేర్లు ఇంకా రక్షణ పొందల, బాప్తిస్మం తీసుకోవాల, వాళ్ళ కొరకు ఆలస్యం చేస్తున్నాడు. ఒకటోది. రెండో కారణం ఏంటంటే చాలా మంది రక్షణ పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు, కానీ చెప్పండి ఏం కలిగి ఉండేదంటే సిద్ధపాటు లేదు. యేసుక్రీస్తు వస్తే విడవబడతారు వాళ్ళు. పేరుకి రక్షణే, పేరుకి బాప్తిస్మమే, పేరుకి మందిరానికి వస్తున్నారు, పేరుకి ఆరాధన చేస్తున్నారు, పేరు మాత్రమే నామకార్థపు క్రైస్తవులు, వేషధారణ క్రైస్తవులు. వాళ్ళు సిద్ధపాటు కలిగి లేరు. వారి సిద్ధపాటు కలిగి ఉంటారు కొరకే దేవుడు అంతా ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఈరోజు అనుకోవచ్చు యవనస్తులు అనుకోవచ్చు, ఇంకే యేసుక్రీస్తు వచ్చే ఇంకా చాలా టైం ఉందిలే, నేను తర్వాత అయినా రక్షణ పొందొచ్చులే అని అనుకుంటున్నారేమో. రేపేమి సంభవించిందో చెప్పండి, రేపేమి సంభవించిందో తెలియదు. మానవుని జీవితం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది జీవితం. ఈరోజు బైక్ మీద బయటకు వస్తే మళ్ళీ ఇంటికి పోతామనే గ్యారంటీ లేదు. నిన్న మొన్న న్యూస్ చదివా నేను, 5 కారులో పోతున్నారు. 5 కారులో పోతుంటే నిద్ర వచ్చి
ఆ కారులో నిద్రొచ్చి లారీ కిందకి దూసుకుని పోయాడు. 5గురు అక్కడికక్కడే చనిపోయారు. 5గురు అక్కడికక్కడే. ఈరోజు కాలం మంచిగా లేదు, లోకం మంచిగా లేదు, రేపేమి జరిగిందో కూడా తెలిసే పరిస్థితుల్లో లేదు, మనుషులు కూడా నమ్మే పరిస్థితుల్లో లేదు. ఎదుర్కొన్నప్పుడు మంచిగుంటున్నారు, పక్కమైనప్పుడు గోధులు అవుతున్నారు. భార్య, భర్తే, పిల్లలే, తల్లిదండ్రులే. ఈరోజు ఎవరిని కూడా నమ్మే పరిస్థితులు లేదు. ఎందుకంటే సైతాను ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తుంది చెప్పండి? గుడ్డితనం కలగజేస్తుంది. గుడ్డితనం. మనుషుల మధ్య సంబంధాలు లేవు. తల్లి లేదు, తండ్రి లేడు, కూతురు లేదు, ఎవరు లేరు. ఘోరమైన కార్యాలు, వ్యభిచారం, పాపముతో, లోకమంతా పాపముతో నిండి ఉంది. ఈ వారంలో అనుకోండి, పోయిన వారం ఈ వారం ఒక న్యూస్ చదివా, ఘోరమైన న్యూస్. ఆ న్యూస్ చదివి అసలు ఏంటి లోకం ఎట్లా తయారైతుంది అనుకోండి. మీరు కూడా చదివి ఉండొచ్చారు కొంతమంది. ఒక యవనస్తురాలు పెళ్ళైపోయింది, పిల్లలు లేరు. పెళ్ళైపోయింది, పిల్లలు లేరు. దారిన పోతుంటే ఒక అమ్మాయి చెత్త కుండీలో ఏడుస్తా ఉంది. చిన్న అమ్మాయి ఏడుస్తా ఉంది. తీసుకొని ఎత్తుకొని అల్లారు ముద్దుగా పెంచారు. ఇద్దరు కలిసి, తల్లి తండ్రి ఇద్దరు కలిసి అల్లారు ముద్దుగా పెంచారు. ఆ కూతురే సర్వస్వం అనుకున్నారు. కూతురికి ఎంతో ఖర్చు పెట్టారు. ఆ కూతురు కొరకు ఆ తండ్రి లారీ డ్రైవర్ చేసి పగలనక రాత్రనక లారీ నడుపుకుంటూ ఆ కూతురి కొరకు ఎంతో ఆస్తిని కూర్చిండు, డబ్బు సంపాదించిండు. చివరికి యాక్సిడెంట్ అయ్యి, ఆ లారీ యాక్సిడెంట్ అయ్యి ఆ తండ్రి చనిపోయాడు. తల్లి ఒక్కతే ఉంది. కూతురు పెరిగింది, పెద్దదైంది. 8వ తరగతి చదువుతుంది. ఎన్నో తరగతి చెప్పండి? ఎన్నో తరగతి అంటే 8వ తరగతి. అటువంటి సందర్భంలో ఆ తల్లట ఆ కూతురుని గద్దించిందంట. ఎందుకు గద్దించిందంటే ఆ కూతురు ఫోన్లో చాటింగ్లు, మెసేజ్లు, ఫోన్లు చేయటం, బాయ్ ఫ్రెండ్లు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 నలుగురితో చాటింగ్లు చేయటం, మెసేజ్లు పెట్టడం, ఎవరితో పడితే వాళ్ళతో తిరగటం, ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుతుంటే ఆ తల్లికి తెలిసి గద్దించి ఒక దెబ్బ కొట్టిందంట. కన్న కూతురు కంటే ఇంకా చెప్పలా, నువ్వు చెత్త కుండీలో దొరికిన చెప్పలా, కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచుకున్నావు. నీకోసమే మేము జీవించాం, నీకోసమే మేము బ్రతికాం, ఏంటి నువ్వు ఎట్లా చేస్తున్నావు అని ఒక దెబ్బ కొట్టింది. ఫోన్ ఓడ తీసుకుంది. ఫోన్ లాక్కొని ఇక నీకు ఫోన్ వద్దేమవుతూ అని, నేను ఎడిపోతాడు రా అని అమ్మాయిని తీసుకుని పోతుంటే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఆ బాయ్ ఫ్రెండ్ని ఇద్దరిని పిలిచిందంట. తల్లి పడుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరిని కబురు చేసి ఇద్దరిని పిలిచి ఆ ఇద్దరు ఈ అమ్మాయి కలిసి ఆ తల్లిని మంచంలోనే చంపారంట. మంచంలోనే ఏం చేశారు చెప్పండి? ఎవరు చంపింది? కన్న కూతురే. ఇద్దరు బాయ్ ఫ్రెండ్ని తీసుకొని చంపారు. ఎంత దుర్మార్గం చూడండి, ఎంత అఘాయిత్యం చూడండి. ఈరోజు మానవ సంబంధాలు ఎట్లా ఉన్నాయంటే, ఇది చిన్న ఉదాహరణ మాత్రమే, ఇంకా తెలియకుండా ఇంకా ఎన్నో ఉంటున్నాయి. అందుకనే ఇటువంటి సమయంలో జీవించే నువ్వైనా నేనైనా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఈరోజు ఆయన రాజ్యము కొరకు పవిత్రురాలైన కన్యకలాగా సిద్ధపడాలి. రక్షణ పొందిన మనం లోకంలోకి వెళ్ళకుండా, రక్షణ పొందకపోతే రక్షణ పొంది ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. చెప్పండి, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి. 2వది ప్రచురించాలి. 3వది సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు. చదవడం ఒక మాట బైబిల్లో వచ్చి 2 కొరింథీ 11:2 2 కొరింథీ ముగించుకున్న సమయం అయిపోయింది. క్లుప్తంగా 2 కొరింథీ 11:2 దేవ ఆసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకముగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపాలని మిమ్మల్ని ప్రదానము చేసి తిని, కానీ సర్పము తన కుయుక్తి చేత
హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడే చెప్పండి. ఒక్కడే పురుషుని కంట, ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా దేవుడు ఎన్నో మేలు చేశాడే. యేసుక్రీస్తు నామములో ఎన్నో మేలు అనుభవించావే. మరి ఆ పవిత్రురాలైన కన్యక అంటే చెప్పాలి, అర్థం చెప్పాలి. కన్యక అంటే చెప్పండి. ఏ పురుషుణ్ణి, మరియమ్మ గారి గురించి రాయబడింది బైబిల్లో. ఆమె ఏ పురుషుని ఎరగలేదు. మరి గర్భం ఎట్లా వచ్చిందంటే పరిశుద్ధాత్మ ద్వారా గర్భం. ఏ పురుషుని ఎరగల కన్యక. ఈరోజు నువ్వు నేను రక్షించబడిన నువ్వు నేను ఏ పురుషుని ఎరగకుండా ఒక్కడే పురుషుని కంటే యేసుక్రీస్తు కొరకు, చెప్పండి, ఒక్కడే పురుషుడు అంటే యేసుక్రీస్తు. లోకంలో లోకాచారాలు, లోక తలంపులు, లోక అలవాట్లు, లోక పోకడ ఇవన్నీ ఉన్నాయంటే చెప్పండి, కన్యక అవుతావా? చెప్పండి, మనం కన్యకలు అవుతామా? యేసుక్రీస్తుని తప్ప ఇంకా దేన్ని పూజ చేసినా, దేన్ని ఆరాధించినా, దేని వైపు వెళ్ళినా, దేనికి నమస్కరించినా, దేన్ని గొప్ప చేసినా, ఈరోజు మందిరానికి రాకుండా నీ ఇంటిని గొప్ప చేసినా, లేకపోతే ఇంకేదన్నా గొప్ప చేసినా, ఏదైనా ఫంక్షన్ అయినా లేకపోతే ఇంకేదైనా సరే, నువ్వు కన్యకవే కాదు. పవిత్రురాలైన కన్యక కాకపోతే ఎవరంటే చెప్పండి, కన్యక కాకపోతే ఎవరు? వేశ్య. ఈరోజు లోకపరంగా, శారీరక పరంగా కాదు నేను చెప్పేది, గుర్తుపెట్టుకోండి. శారీరకంగా కాదు. ఈరోజు శారీరకంగా కూడా పాపములో వేశ్య జీవితాన్ని జీవించుకుంటూ ఎంతో మంది లోకములో అదే సుఖభోగమును ఎంచుకుంటూ ఇష్టం వచ్చిన జీవితం జీవిస్తుంటున్నారు. వాళ్ళకి ఇంకా పెద్ద శిక్ష. అంతకంటే ముఖ్యంగా రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిసం తీసుకొని కూడా యేసుక్రీస్తుకి ప్రాధాన్యత చేయకుండా, దేవుని మందిరానికి ప్రాధాన్యత చేయకుండా, ఇంకా దేని మీద నీ చూపులుంటే నువ్వు వేశ్యవే. బైబిల్ చెప్తుంది, నేనే మాటలు కాదు. ఈరోజు ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన, చెప్పండి ఎట్లా అంట, పవిత్రురాలైన కన్యకగా ఈరోజు మనం క్రీస్తుకి సమర్పించాలని ప్రదానం చేశారు. ప్రధానం అంటే రక్షణ, మారు మనసు, బాప్తిసం. అది ప్రదానం చేసుకున్నావు, బాప్తిసం తీసుకున్నావు అంటే దేవునితో ప్రదానం చేసుకున్నట్టే. నిశ్చితార్థం అయిపోయింది, నీకు రెడీ, పెళ్లి విందులోకి రెడీ. ఇంకా రక్షణ లేకుండా, ఇంకా దేవుని అంగీకరించకుండా ఉంటే ఇంకా నీకు ప్రధానమే కాల. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అయితే సర్పం అంట ఏం చేస్తుందంట? చదవడం కూడా వచ్చిన సర్పము తన కుయుక్తి చేత హవ్వని, సర్పం పాము కుయుక్తి చేత హవ్వని ఏ విధంగా మోసం చేసిందో ఆ విధంగానే మనల్ని కూడా మోసం చేయడానికి సిద్ధంగా ఉంది. రండి చూద్దాం ఏ విధంగా మోసం చేస్తున్న క్లుప్తంగా కొన్ని చూస్తామండి. మొదటిగా యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1:21 చదవండి. యెషయా గ్రంథం 1:21. అయ్యో నమ్మకమైన నగరము వేశ్య అనే చాలు. అయ్యో నమ్మకమైన నగరం ఏమైందంట? వేశ్య. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు నమ్మకంగా ఉంటే ఈరోజు మనం ఎట్లా మారాం చెప్పండి? వేశ్యలాగా మారాం. ఎంత ఘోరం! వేశ్యలాగా, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, పరిశుద్ధ గ్రంథానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, ఇంకా దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని పూజిస్తున్నావు దానితో వ్యభిచారం చేసి ఎట్లా అయింది చెప్పండి మన బ్రతుకు? వేశ్య. ఈ మధ్యాహ్న కాల సమయంలో వేశ్య జీవితం జీవిస్తూ ఉంటున్నావా? పరిశీలన చేసుకో. వేశ్య జీవితం ఒక స్త్రీని లేదా ఒక పురుషుని మోహపు చూపు చూస్తేనే చెప్పండి పాపం చేసినట్టే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 చదవండి. మత్తయి సువార్త
5:28 నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తమ హృదయమందు వ్యభిచారం చేశాడు. వ్యభిచారం అప్పుడే. ఈరోజు ఆత్మీయంగా ఆలోచిస్తే చెప్పండి, దేవుడు శారీరకంగా, మరి ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుని మందిరంలోకి రాకుండా నువ్వు ఏదో ఒక పని పెట్టుకొని ఇంటి దగ్గర ఉంటే చెప్పండి, దానితో నువ్వు వ్యభిచారం చేసిన జీవితమే. కొంతమంది అనొచ్చు, మాకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, అన్నం వండుకోవాలి, కూరలు వండుకోవాలి, అది అయ్యున్నాయి ఇయ్యున్నాయి అనొచ్చు. బైబిల్ అంటుంది, నేననే మాట కాదు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తే దానితో వ్యభిచారం. అందుకనే నమ్మకమైన నగరం ఏమైందంట? వేశ్య. దేవుడు నిన్ను నన్ను నమ్మి పరలోక రాజ్యాన్ని అప్పచెప్తే మన చూపులేమో ఇంకా బయటే, ఇంకా లోకంలోనే. ఒకటోది చెప్పండి, వేశ్య అంటే ఏంటి? ఈ లోకపరంగా చెప్పాలంటే వేశ్య అంటే ఏంటి? భర్త ఉండడు, ఒక భర్త ఉండడు. ఎవరు వస్తారా? 10 మంది కొరకు ఎదురు చూస్తూ ఉంటది. ఎవరు వస్తారా, ఎవరు పోతారా, ఎవరు డబ్బులు ఇస్తారా? వేశ్య జీవితం ఇంతే ఉంటది. ఆ చూపులు, తర్వాత నడక అంతా పాపం. ఎక్కడ చూసినా పాపమే. వేశ్య జీవితం. ఆ రోజు ఇశ్రాయేలు దేవుడు అంటున్నాడు, అయ్యో నమ్మకమైన నగరం వేశ్య అయింది. ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతుంటున్నాడు, అయ్యో నమ్మకంగా మిమ్మల్ని ఎన్నుకున్నానే, మీరు వేశ్యలాగా దేవునికి దూరంగా ఉంటున్నారే, జాగ్రత్త. వేశ్య జీవితం ఉందో లేదో మనం సరి చేసుకొని అటువంటి జీవితానికి స్వస్థ చెప్పి దేవుని మందిరానికి ప్రార్థన చేయాలి. ఒకటి. రెండోది చూద్దారండి. రెండోది అదే యెషయా 1:21 చదవండి. దాని కింద అక్కడనే మనం 5 వచనాలు మనం అక్కడనే 5 విషయాలు క్లుప్తంగా ధ్యానం చేద్దాం. యెషయా 1:21 అయ్యో నమ్మకమైన నగరం వేశ్య ఆయనే, అది న్యాయంతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు చెప్పండి. ఒకప్పుడు నమ్మకం అంట, ఒకప్పుడు న్యాయం అంట, ఒకప్పుడు నీతి అంట, ఇప్పుడంట నరహంతకులు. హత్య చేసే వాళ్ళు. చెప్పండి, హంతకులు అంటే ఏంటి బైబిల్ భాషలో? చెప్తాను చదువుతారు. బైబిల్ భాషలో హంతకులు అంటే, బైబిల్ భాషలో వ్యభిచారం అంటే చదువుకున్నాం, మోహపు చూపు చూస్తే చాలు. రెండోది హంతకులు అంటే ఎవరంటే చెప్పండి, నీ పక్కముటోళ్ళ మీద నీకు కోపం వస్తే చాలు, నువ్వు హంతకుడే. చెప్పండి, ఫలానా వాళ్ళని నాకు స్పందన మీద కోపం ఉందనుకోండి, నేను హత్య చేసినట్టే, చంపినట్టే స్పందన. నాకే కాదు, నీకైనా ఎవరికైనా నువ్వు ఎవరి మీదైనా కోపం పడితే నువ్వు హత్య చేసినట్టే. జాగ్రత్త. ఏముంది అక్కడ? చదవండి మళ్ళీ ఒకసారి. అయ్యో అది న్యాయముతో నిండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు. ఒకప్పుడు న్యాయమే. రక్షణ పొందిన కొత్తలో, బాప్తిసం తీసుకున్న కొత్తలో మంచిగా ఉన్నాం, నీతిగా ఉన్నాం, న్యాయంగా ఉన్నాం. రాని పరిస్థితి ఏమైంది? ఇప్పుడైతే ఆ రోజు ఇశ్రాయేలు కూడా అంతే. ఫస్ట్ లో బాగా ఉన్నారు, తర్వాత మొదలు పెట్టారు కొనకటం, సరగటం, మాకు అది లేదు, మాకు ఇది లేదు. దేవుడి మీద సరిగారు, మోసే మీద సరిగారు. ఈరోజు నీ కోపం ఉందేమో నీ పక్కన మీద గుర్తుపెట్టుకో. చదువు నా మాట కూడా. మత్తయి సువార్త 5:21 చదవండి. నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శ పైన నరహత్య చేయవాడు విమర్శకి లోనగును. సహోదరుని మీద కోపం. ఈరోజు బల్లో చేస్తున్నావా, వాక్యం చెబుతున్నావా, పాటలు పాడుతున్నావా, వాక్యాలు చదువుతున్నావా, ఓ దేవునికి ఏదో కానుకలు ఇస్తున్నావా, గుర్తుపెట్టుకో. నీ పక్కమటల మీద నీకు కోపం ఉందంటే వాళ్ళకు కాదు, నీకు కోపం ఉందంటే
నువ్వు నరహత్య చేసినవి. ఈరోజు బలలో చేసే ముందు ఇవన్నీ మనం రాకడ కొరకు సిద్ధపరచుకోవాలంటే ఇవన్నీ తీసివేయాలి. వేశ్యా జీవితం, దేవుని మందిరం కంటే దాన్ని ఎక్కువగా ప్రేమించొద్దు. ఒకటోది, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించొద్దు. రెండోది, నరహంతకులు అంటే కోపము లేకుండా ఉండాలి. చెప్పండి, ఏముండాలి చెప్పండి? నాకు కోపము లేదు అందరూ చేతులు ఎత్తలేరు. విచారకరమైన తెలుసా, ఒకే మందిరంలో ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు, పక్కనే ఉంటారు, పక్కన వాళ్ళు ఒకే ఇంట్లోనే ఉంటారు. ఒకళ్ళంటే ఒకళ్ళకి కోపం, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. వాళ్ళ మీద సాయం అయితే వీళ్ళ మీద వాళ్ళు సాయం చేస్తారు, ఒకళ్ళ మీద ఒకళ్ళ సాయం. బైబిల్ అంటుంది కదా, నరహత్య చేయండి, విమర్శకుల్లో నవ్వుతారు, సహోదరుల మీద అదే నీతి న్యాయం విడిచి ఈరోజు కోపం లేకుండా ఉంటే బలలో చేయవేయాలి. బలలో చేసి సరి చేసుకొని బలలో చేస్తే ఇంకా ఎవరి మీద కూడా కోపం పెట్టుకోవద్దు. నేను వాళ్ళతో మాట్లాడను అనే మాట నీ దగ్గర రాకూడదు. నేను వాళ్ళ ఇంటికి పోను అనే మాట నీ దగ్గర రాకూడదు. విచారం ఏంటంటే, కృతజ్ఞత కూడికల్లో మందిరాల్లో చెప్పినా కూడా, అందరికీ ఆహ్వానం చెప్పినా కూడా కొంతమంది కూడికలకు కూడా రారు. ఏదంటే వాళ్ళతో నేను మాట్లాడను, వాళ్ళ ఇంటికి నేను పోను. అటువంటిప్పుడు ఇంకా బలం ఎందుకు చేసేది? వాక్యాలు ఎందుకు? ప్రార్థన ఎందుకు? వేషధారి జీవితం ఎందుకు? వేషధారి జీవితం జీవించు మాకు. ఎట్లా ఉంటే ఆయన రాకడకు నువ్వు పవిత్రమైన కన్యకలాగా నువ్వు ఉండవు. చదవండి. మూడోదిగా నాకు వివరించడానికి టైం లేదు కానీ, మూడోదిగా యెషయా 1:22 చదవండి. యెషయా 1, ఆ పేజీ తీసి పెట్టుకోండి, అంతే. 5 విషయాలు అక్కడనే మనం చదువుకోండి. యెషయా 1:22, నీ వెండి మస్టాయను. చాచా, వెండి అంట ఏమైందంట? మస్ట్ అంటే చెప్పండి. మస్ట్ అంటే మలినం. కనపడదు దుమ్ము, కనపడదు, మలినం పట్టింది. అప్పుడప్పుడు బంగారాన్ని లేకపోతే పట్టెల్ని 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? మెరుగు పెడతారు. మెరుగు పెట్టమంటే దాని అర్థం ఏంటి? కనపడకుండా మట్టి దాంట్లో అతుక్కొని. ఈరోజు మట్టి మలినం కనపట్ల, నీ వెండి మస్తాయను. ఈరోజు వెండిలాగా ఉండాల్సిన నువ్వు నేను ఎట్లా ఉన్నామంటే, లోపల వెండే చెప్పండి, పైకేమో మస్ట్, పైకేమో మట్టి, పైకేమో తుమ్ము ధూళి. పేరుకు మాత్రం క్రైస్తవ జీవితం. నీ వెండి మస్టాయను, నీ వెండి మస్టాయను. అలాగే 4:3 మలాకి 4:3 నేను నియమించబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదాల కింద ఎట్లా ఉన్నారంట? ధూళిలాగా. యేసుక్రీస్తు దేవుడు చెప్తున్నాడు, ఒకనొక రోజు నువ్వు ధూళిగా, మస్టిగా, మట్టిగా, మన్నుగా కనబడుతున్నావా? లేకపోతే వెండిగానే ఉంటున్నావా? వెండిలాగా ఇంకా మెరిసిపోతున్నావా? ఎప్పటికప్పుడు కడుక్కొని శుభ్రం చేసుకొని వెండిలాగా మెరుస్తున్నావా? లేకపోతే మట్టిలో కలిసిపోయి మట్టి మొత్తం పూసుకొని మట్టిలాగా జీవిస్తూ ఉంటున్నావా? చెప్పండి. ఒక 2 పిల్లలు ఉన్నారు అక్కడ, చిన్నపిల్లలు 2 పిల్లలు ఉన్నారు. అటు పక్క ఒక ఫ్యామిలీ, ఇటు పక్క ఒక ఫ్యామిలీ. ఇటు పక్క ఫ్యామిలీ చాలా నీట్గా ఉంది. ఆ పిల్లవాడు చాలా శుభ్రంగా ఉన్నాడు, తల దూకొని మంచిగా ఫోటో రాసుకొని. చిన్న పిల్లవాడు శుభ్రంగా ఉన్నాడు. ఇటు పక్క పిల్లవాడు ఎట్లా ఉన్నాడు అంటే చిప్పిరిగా ఉన్నాడు. ఇటు పక్క పిల్లవాడు ఎట్లా ఉన్నాడు చెప్పండి? చిప్పిరిగా మంచిగానే ఉన్నాడు, ఎరగానే ఉన్నాడు. కానీ తలదు వల్ల చిప్పిరి చుట్టూ, చిప్పిరి డ్రెస్సులు, చిక్కిపోయిన డ్రెస్సులు, ఆ బుగ్గల మీద మట్టి, లేకపోతే మట్టిలో ఆడిన చేతులు. చెప్పండి, ఆ టైంలో నువ్వే అక్కడ ఉన్నావు అనుకోండి, ఎవరిని ఎత్తుకుంటావు? చిప్పురు ఎత్తుకుంటావా? చెప్పండి. శుభ్రంగా ఉన్నాన్ని ఎత్తుకుంటావు. ఈరోజు దేవుడు కూడా మన పైనుంచి చూస్తూ ఉంటున్నాడు.
నువ్వు శుభ్రంగా ఉన్నావా, లేకపోతే మురికి పట్టి ఉన్నావా? బైబిల్ అంటుంది కదా, నీ వెండి మస్ట్. ప్రభా ఈ మస్ట్ నుంచి తప్పించాయా ప్రభా, ఈ వెండిని శుభ్రం చేసుకున్నప్పటికప్పుడు శుభ్రంగా ఉండే కృపయ్యా అడగాలి దేవుని. చూద్దాం నాలుగోది యెషయా గ్రంథం 1:22. నీ ద్రాక్ష రసము నీళ్లతో కలిసి చెడిపోయాను. నాలుగోది ఒకటోది వేశ్య జీవితం, దేవునికి దూరంగా ఉండే జీవితం. రెండవది నరహత్య, కోపం. ఆత్మీయ అర్థాలు తీసుకోండి, లోపల పై అర్థాలు కాదు, శారీరక అర్థాలు కూడా ఉన్నాయి. సరే, దాన్ని పక్కన పెట్టండి, ఆత్మీయంగా చూడండి. రెండవది కోపం. మూడవది మట్టి, దుమ్ము, మస్ట్. నాలుగోదిగా ద్రాక్ష రసం అంట. చెప్పండి, నీళ్ళల్లో కలిసిపోయింది. నీళ్ళల్లో ఒకప్పుడు రంగు ఉంది, ఒకప్పుడు రుచి ఉంది, ఒకప్పుడు వాసన ఉంది. ద్రాక్ష రసం చెప్పండి, ద్రాక్ష రసం చూడగానే మంచి రంగులో కనపడుతుంది, మంచి వాసన, మంచి రుచి. చెప్పండి, నీటికి రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు. ఇప్పుడు ఈ ద్రాక్ష రసం ఏమైపోయిందంటే నీళ్ళలో కలిసిపోయింది. రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు. యేసుక్రీస్తు సువాసనగా మార్చాడు, పరిమళ వాసనగా మార్చాడు. ఎపిసి 2:1-2 ప్రకారం పరిమళ వాసనగా మార్చడానికే తను తాను శిలువలో బలైతే నీ పరిమళ వాసనలా చెప్పండి కంపు కొడుతుంది. ఇప్పుడు రంగు లేదు, రుచి లేదు, వాసన లేదు, నీళ్ళలో కలిసిపోయింది. అన్య జనాల్లో కలిసిపోయిన జీవితం. ద్రాక్షరసం వేరుగా ఉండాల్సిన ద్రాక్షరసం అన్యులలో, అన్ని జనాల్లో కలిసిపోయి, అన్ని ఆచారంలో ఉండి నీళ్ళలో కలిసిపోయి ఇప్పుడు ద్రాక్షరసం పేరు లేదు, దానికి నీళ్లు అనే పేరు. చెడిపోయింది. చివరిగా 5వ చూద్దారండి. చివరిగా యెషయా గ్రంథం 1:23. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసులు, వారందరూ లంచము కోరుదురు, బహుమానముల కొరకు. అధికారులు ద్రోహులంట, దొంగల సహవాసులంట, లంచం కోరుతారంట, బహుమానాలు కోరుకుంటారంట. ఏం కోరుకుంటారు? బహుమానాలు, లోకమిచ్చే బహుమానాలు. లోకము కొరకే జీవించడం, లోకం కొరకే వదలడం, దేవుని కొరకు కాదు, లోకం కొరకు. ద్రోహులు చెప్పండి, ద్రోహులు అంటే నమ్మించి మోసం చేసిన వాళ్ళు ఏమంటారు? ద్రోహులు అంటారు. నమ్మక ద్రోహం. ఈరోజు నమ్మించి దేవుణ్ణి మోసం చేస్తున్నాం మనం. నమ్మించి ఈ మాటలు కొద్దిగా కఠినంగా ఉండొచ్చేమో, కానీ ఈరోజు దేవుడు పవిత్రురాలైన కన్యకలాగా ఉండాలంటే, ఈరోజు మన ద్రాక్ష రసం ఎట్లా ఉండాలంటే తీయగా ఉండాలి. మనం మధురం, మనమే ఒక ద్రాక్ష రసంగా మారి మధురంగా ఉండాలి దేవుడికి. కొన్ని చెట్లు అంట ద్రాక్ష చెట్టు దగ్గర పోయి అడిగి అంట, అయ్యా చెట్టా, ద్రాక్ష చెట్టా, ఇగో నువ్వు మా మీద రాజుగా ఉండు. ఏమడిగింది చెప్పండి? ఏమడిగింది? మా మీద రాజుగా ఉన్నాయి. బైబిల్లో చదువుకుందాం మనం, గుర్తుందా మీకు? బైబిల్ స్టడీలో కొన్ని చెట్లు వచ్చి ద్రాక్ష చెట్టు దగ్గరకు వచ్చి నువ్వు మాకు రాజుగా ఉండు. ద్రాక్ష చెట్టు ఏమన్నా చెప్పండి? అబ్బా ఎంతమంది వచ్చారుగా, నేనే లేడున్నా, నేను చెప్పినట్టు చేయండి అన్నదా? నా ద్రాక్ష రసంతో దేవుణ్ణి సంతోషపెట్టాల్సిన నేను దేవుణ్ణి సంతోషపెట్టకుండా మీ కొరకు జీవిస్తానా? చదవండి అన్నమాట. న్యాయాధిపతులు ఎక్కడిదో చూడండి అన్నమాట, గుర్తొచ్చిన దేవుడు తొందరగా ఏ చేయాలి చెప్పండి? న్యాయాధిపతులు 9వ అధ్యాయం 12వ వచనం చదవండి. 12. అటు తర్వాత చెట్లు నీ వచనమును ఏడమని ద్రాక్షావళి నడుక, ద్రాక్షావళి దేవుని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు
నేను రాజుగా ఉంటానా, అటు ఇటు ఊగేనా వచ్చి నా ద్రాక్షరసంతో ఎవరిని సంతోష పెట్టాలి? దేవుని, ఇంకా మానవులని. ఈరోజు నువ్వు ద్రాక్షరసంగా ఉండి దేవుణ్ణి సంతోష పెట్టాలి. మానవులంటే దేవుని విశ్వాసాన్ని సంతోష పెట్టాలి. అట్లా ఉండకుండా ఇటువంటి ఊగకుండా లోకం మీద పెత్తనం చేసుకుంటూ ఉంటున్నావా? కఠినమైన మాటలు. ద్రాక్షారసం, ద్రాక్ష చెట్లు నేలలో కలిసిపోయి ఇష్టం వచ్చిన జీవితం. చివరిగా నమ్మక ద్రోహం. ఏ ద్రోహం ఉంటుంది? నమ్మక ద్రోహం. నమ్మక ఈరోజు ద్రోహం చేస్తున్నా, నమ్మక ద్రోహం చేస్తున్నా. మలాకి 2:11 వచ్చింది. తొందరగా ముగించుకుందాం ఒక 2-3 నిమిషాల్లో. మలాకి 2:11 చదవండి. యూదావారు ద్రోహులైన ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుతున్నవి. చూడండి ఎంత ఘోరమైన మాటలు. యూదావారు అంట ద్రోహులైన అంట ఇశ్రాయేలు మధ్య యెరూషలేములోనే హేయ క్రియలు జరుగుతున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రపరిచి అన్య దేవతల పిల్లల్ని పెళ్లి చేసుకుని, అన్య దేవతల, అన్యులకి, అన్యులతో సంబంధం, అన్యులతో సహవాసం, అన్యులతో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ద్రోహం చేస్తున్నా, నమ్మక ద్రోహం. నాకు తెలిసిన ఒక మాస్టర్ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూడాలి, పెళ్లి సంబంధం చూడాలి. నా దగ్గరకు వచ్చి అయ్యగారు చూడండి పెళ్లి సంబంధం మా అమ్మాయికి. ఆయన చర్చికి పోయాడు. అంటున్నాడు కదా, మా అమ్మాయికి మంచి కలర్ ఉండాలంట. ఏముండాలి అప్పుడు ఒకటి కలర్, మంచి అందంగా ఉండాలంట. రెండోది ఉద్యోగస్తులు కావాలంట. మూడోది ఒక్కడే కొడుకు కావాలంట. చెప్పండి, ఏం కావాలంట? ఒక్కడే కొడుకు. నాలుగోది బిల్లుకి కావాలంట. బిల్లుకి కావాలి. చూడండి ఎటువంటి కోరికలు ఉన్నాయి చూడండి. అరే ఎవరైనా చెప్తే ఎట్లా చెప్పాలి? సేవకులకి సంబంధాలు చూడమని చెప్పినప్పుడు ఏమని చెప్పాలి? రక్షణ పొందిన చూడండి, బాప్తిసం తీసుకున్న వాళ్ళని చూడండి, మందిరానికి పోయే వాళ్ళని చూడండి అని చెప్పాలి. అంతేగాని ఉద్యోగం కావాలి, అందం కావాలి, అవి కావాలి, బిల్లుగులు కావాలి. చెప్పండి. ఏబిసిడి చెప్పుకున్నాం మనం. ఏ అంటే ఏస్, బి అంటే చెప్పండి, బి అంటే నాకు కూడా గుర్తు రావట్లేదు. సి అంటే క్యాస్ట్, సి అంటే క్యాస్ట్, డి అంటే డౌరీ, డి అంటే డౌరీ, కట్నం. ఈరోజు అన్ని ఆశపడుతున్నారు. ఈరోజు అందరూ కూడా వీటి కొరకే ఆశపడుతున్నారు. అయ్యో రక్షణ మందిరాలు దొరకట్లేదే, బాప్తిసం తీసుకున్నాం దొరకట్లేదే, ప్రార్థన చేద్దాం, మందిరంలో మోకాలు వేద్దాం. ఈరోజు నీకు ఇష్టం వచ్చిన పెళ్లిని నువ్వు చేసుకుంటూ పోతే దేవుడు ఏం చేస్తాడు? వాటిని వెడగొడతాడు. దేవుడికి ఇష్టం లేని పనులు చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు చూసుకుంటే దేవుడికి ఇష్టం ఉన్నది గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఎట్లా ఉంటున్నావు? ఎట్లా చేస్తున్నావు? నమ్మక ద్రోహం, మోసం, లంచం, బహుమానాలు. జాగ్రత్త. పవిత్రురాలైన కన్యకు ఉండాల్సిన లక్షణాలు ఏవి కూడా ఉండట్లా నీకు నాకు. ఈరోజు సిద్ధపడదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా రండి, కళ్ళు మూసుకుందాం. వేశ్య జీవితం. అరే దేవుని మందిరాన్ని ఎన్నిసార్లు విడిచిపెడుతున్నావు? ఏదైనా చేస్తున్నైతే పర్వాలేదులే, కానీ అంత అట్లన్నా అని ప్రతిదీ అవసరం ఎంచుకోకుండా నమ్మకంగా సహోదరుల మీద కోపం ఉండొద్దు. కోపం ఉంటే నరహత్యే. వెండి లాంటి జీవితం మస్ట్ అయిపోతుంది. మట్టి కొట్టుకొని పోతున్నావే. పైకి పేరుకి మాత్రం వెండే, అది అంత మలినం, అంత దుమ్ము చేరి పాడు చేస్తుంది. ద్రాక్షారసం తీయగా ఉండి దేవుణ్ణి సంతోషపెట్టాల్సింది పోయి నేలలో కలిసిపోయి రంగు లేకుండా, రుచి లేకుండా, వాసన లేకుండా జీవిస్తే అయ్యో లంచాలు,
మోసాలు, నమ్మక ద్రోహం. ఎట్లా పవిత్ర కన్యకగా ఉండాలి అంటే ఈ 5 లక్షణాలు దూరం చేసుకుంది. పవిత్రాలైన కన్యకగా పరలోక రాజ్యానికి సిద్ధపడాలంటే ఈ 5 లక్షణాలు నీలో ఉండకుండా చేసుకో. ఈ మధ్యాహ్న కాల సేవలో దేవుడు మాట్లాడుతూ ఉంటే ఒక చెవిలో విని ఇంకొక చెవికి వదిలిపెట్టొద్దు. పరిశీలించుకుందాం, యోగ్యంగా బలాలు చేయగలుగుతాం.